దాము గారికి అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మొట్టమొదటిసారిగా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మన బోధనకు ఇచ్చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఇంటి సమావేశంలో మనమందరం ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే బోధన ప్రైవేట్ పాఠశాలల విద్యా సంస్థలన్నీ కూడా నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉండే, నెలకు ఏ 10 తారీఖు 15 తారీఖు ఇచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతా ఉన్నాడు. అలాగే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇప్పుడు 50,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆల్ ఫోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతి శ్రీ నరేందర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. గతంలో కూడా మనకి 2 months బ్యాక్ సార్ ప్రతి స్కూల్స్కి వచ్చి మనకి చెప్పడం జరిగింది. తను ఏం చేయదలుచుకున్నాడు, ప్రైవేట్ టీచర్లకి ప్రైవేట్ లెక్చర్లకి ఏం చేయాలో చెప్పుకున్నారు. అలానే ఈరోజు కూడా సార్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలు తిరుగుకుంటూ వస్తున్నారు. ఇది మనము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక అభ్యర్థి మనకు వచ్చారు కాబట్టి రేపు మండలిలో చెప్పుకోవడానికి కానీ ఉంటాడని చెప్పి ప్రస్మా స్టేట్ మొత్తం డిసైడ్ చేసి, అలానే ఇక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వారిని బలపరిచింది కాబట్టి మనందరం కూడా ఆయన గెలిపించుకుని బలపరిస్తే మనందరం కూడా ప్రైవేటు టీచర్లకు కానీ లెక్చర్లకు కానీ ఎంతో మేలు జరుగుతుందని చెప్పి అన్నీ ఆలోచించినాక చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా నరేందర్ రెడ్డి గారిని బలపరచాలి. ఎందుకంటే ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇవాళ కార్పొరేట్లో ఏదైతే పెట్టుకుంటూ వస్తారో అట్లాంటిది మన కరీంనగర్ బిడ్డ ఇక్కడ మనందరికీ ఉపాధిస్తూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ చెప్తా ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందిలో ఉంది. కాబట్టి అలాంటి ఆయన మనకు వచ్చారు కాబట్టి మనందరం కూడా ఆయనకు సహకరించి ఆయన గెలుపు కారణం అయితే కనుక మనకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. కాబట్టి మనందరి తరఫున సారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు కూడా మీ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. గారు మా మిత్రులు, అలాగే లైబ్రరీ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారు, ప్రస్మా స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి అన్న గారు, ప్రస్మా బోధన్ అధ్యక్షులు కిషోర్ అన్న గారు, మరి ప్రైవేట్ జూనియర్ కళాశాల నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ జోషి అన్న గారు, అలాగే బోధన్ జూనియర్ కాలేజ్ నుంచి సూర్యప్రకాష్ అన్న గారు, డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ గారు, రమణారెడ్డి గారు, స్కూల్స్ శ్రీనివాస్ గారు, సురేష్ గారు, వేదిక పైన ఇతర యాజమాన్య మిత్రులు, అలాగే మరియు పట్టభద్రులు, టీచర్స్, లెక్చరర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా మరి సాయంకాల నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బోధనలో మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందులకి మరి ప్రస్మా మరియు జూనియర్ డిగ్రీ బోధన్ యాజమాన్య మిత్రులందరికీ కూడా, అట్లాగే వారికి సహకరిస్తున్న వారికి గైడెన్స్ అందిస్తున్న బోధన్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈ సంవత్సరం ఏ రకంగా ఈసారి మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈసారి ఎన్రోల్మెంట్ జరిగింది. గతంలో 2 లక్షల ఎన్రోల్మెంట్ జరిగింది, ఈసారి 3,40,000 ఎన్రోల్మెంట్ జరిగింది. 3,40,000 ఎన్రోల్మెంట్లో ఓన్లీ మరి మా టీం 1,50,000 ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు. 1,50,000 ఎన్రోల్మెంట్ మేము చేసినాం. కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మా ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళందరూ కూడా చేసినట్లయితే ఆల్మోస్ట్ ఈజీగా మనం విన్ అయిపోతుంటామని చెప్పేసి. మరి ఆల్ ఫోర్స్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం తెలుసున్నా కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది మీరు. ఆల్ ఫోర్స్ అనగానే ఒక కార్పొరేట్ శక్తి అని, లేదా బాగా డబ్బున్నవాడు నరేందర్ రెడ్డి అని, ఇలాంటి ఊహాగానాలు కూడా కొద్దిమంది మీకు చెప్తూనే ఉంటారు. మీ అందరికీ తెలియని విషయం, 1991లో ఎంఎస్సీ పూర్తి చేసుకుని ఒక మామూలు కుటుంబంలో పుట్టిన నేను, ఒక రైతు బిడ్డ నేను, 1991లో ఆల్ ఫోర్స్ మ్యాథ్స్ అకాడమీ అని ఒక ట్యూటోరియల్ రన్ చేశాను. ట్యూటోరియల్ పెట్టడమే పీజీ ఎంట్రన్స్ కోచింగ్, ఎంఎస్సీ మ్యాథ్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాను, బిఎడ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాను, ఎంసీ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాను. 10 మంది పిల్లలతో కోచింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ బ్యాచ్లోనే ఒక పిల్లవాడికి స్టేట్ బీఈడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకొక స్టూడెంట్కి సెంట్రల్ యూనివర్సిటీ ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ ప్రకారంగా అక్కడ ఒకేసారి ఎవరు ఈ మ్యాథమెటిక్స్ ట్యూషన్ అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా స్టేట్ బీఈడీ ఫస్ట్ ర్యాంక్ రావడం ఉంది, ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్. ఆ రోజుల్లో ఎంసీఏ క్రేజీ, 1991 వచ్చి నేర్పుతున్నాను, ఇప్పుడు కాదు. సో అలా ఆ విధంగా ఒక గొప్ప మ్యాథమెటిక్స్ ట్యూషన్ సెంటర్గా నా ప్రస్థానం మొదలైంది. పీజీ నుంచి డిగ్రీ చెప్పాను, డిగ్రీ నుంచి ఇంటర్ చెప్పాను, ఇంటర్ నుంచి 10th చెప్పాను. మార్నింగ్
5 o'clock to 9 o'clock ట్యూషన్స్, 9 to 5 ప్రైవేట్ కాలేజెస్, 5 to మళ్ళీ అగైన్ 9 మళ్ళీ ట్యూషన్స్, నైట్ 9 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 9 ట్రాక్ల ప్రిపరేషన్. 9 ట్రాక్స్ అంటే మీ అందరూ చెప్తున్న వాళ్ళే కాబట్టి తెలుసు. మీరు 4 ట్రాక్లు చెప్తుంటారు, మాక్సిమం 5 చెప్తున్నారు. నేను 9-10 ట్రాక్లు చెప్పాను. ఎలా 9-10 చెప్తారు సార్ అంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ట్యూషన్లో ఒక ట్రాక్, కాలేజ్లో ఒక ట్రాక్, డిగ్రీ సెకండ్ ఇయర్ ట్యూషన్లో ఒకటి, కాలేజ్లో ఒకటి, డిగ్రీ థర్డ్ ఇయర్ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, జూనియర్ కాలేజ్ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, పేపర్ ఏ పేపర్ బి లా ఇన్ని ట్రాక్లు మరి చాలా కష్టపడుతూ చెప్పి పిల్లల మన్నలను పొందుతూ. ఎస్, కరీంనగర్లో మ్యాథమెటిక్స్ అంటే నరేందర్ రెడ్డి 5 గంటలకు ట్యూషన్ బ్యాచ్ మొదలైన ఒక పిల్లవాడు వచ్చేసారి నేను ఫెయిల్ అయ్యాను, మీరు బాగా చెప్తారని తెలిసింది, మీ దగ్గరికి ట్యూషన్ ఒక నెల చెప్తారా అంటే, బాబు 4 గంటలు కాలింది, నువ్వు వస్తావని నేను అడిగాను. ఒకే ఒక పిల్లవాడికి వాడిచ్చే 300 గురించి కాదు, ఆ పిల్లవాడిని పాస్ చేయాలని చెప్పేసి ఉదయం 4 o'clock ఖాళీ ఉంది నాన్న వస్తావంటే ఎస్ సార్ అంటే చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ అందరికీ ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వారు చెప్పినారు. నేను ఇంకొక హామీ ఇస్తున్నాను, మీ అందరికీ ఉద్యోగ భద్రత హామీ కూడా నేను ఖచ్చితంగా ఛాలెంజింగ్ గా తీసుకుంటాను. ప్రతి గ్రామంలో, ఒక మండలంలో, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేదా ఇంకా కార్పొరేషన్లో ఒక టీచర్కు మినిమం బేసిక్ శాలరీ ఫిక్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. ఖచ్చితంగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి పేద ఉపాధ్యాయులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నరేందర్ అన్న మా అన్న ఉన్నాడు అని చెప్పేసి మీరు ఒక కాల్ నాకు చేస్తే ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇవాళ అన్నిటికీ సంఘాలు ఉన్నాయి, అందరికీ మంచి చెడు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం అసలు దిక్కు దివాలా ఏం లేదు. ఎప్పుడు మనకు కోపం వచ్చినా పోవాలి, ఎప్పుడు యాజమాన్యం తీసేసినా పోవాలి. మరి మేము ఎవరు చెప్పుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాం. మీకు ఈ రోజు నుంచి నేను మీకు అభయం ఇస్తున్నాను. ఎస్, ఈ నరేందర్ అన్న నిజంగానే మీకు ఒక సోదరుడు లాగా ఉంటాడు, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు అని చెప్పేసి సందర్భంగా మీకు 100% హామీ ఇస్తున్నాను. నా జీవితంలో మాట ఇచ్చిందంటే తిరుగులేదు. ఒక విద్యా సంస్థ 30 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా రిజల్ట్ సాధిస్తున్నది. గత 8 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాం. 8 years నుంచి ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ ఎంపీసీ ఆర్ బైపీసీ కావాలంటే చెక్ చేసుకోండి. మొన్న కూడా బైపీసీ స్టేట్ ఫస్ట్ ఫ్రమ్ ఆల్ ఫోర్స్, లాస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ స్టేట్ ఫస్ట్ ఫ్రమ్ ఆల్ ఫోర్స్. 130 10 GPL ఉత్తర తెలంగాణలో ఏ ప్రైవేట్ స్కూల్ రానని 10 GPL వచ్చినాయి. సిబిఎస్ఈలో 493 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. ఉత్తర తెలంగాణలోని అత్యధిక మార్కులు, 80 మెడికల్ సీట్లు, 37 ఐఐటి సీట్లు. ఇంత ఘన చరిత్ర తెలంగాణలో ఎవరికి లేనంతగా సాధించిన నేను ఒక కమిటెడ్ గా ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పుడు మీ అందరికీ కూడా కమిటెడ్ గా ఉంటూ చెప్తున్నాను. ఖచ్చితంగా మీ ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, హెల్త్ కార్డ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మరి వేదిక పైన యాజమాన్య మిత్రులు కూడా మరి వారు మా మిత్రులే. అందరి యాజమాన్య మిత్రులు సుఖంగా ఉన్నారనుకుంటే పొరపాటు. ముఖంలో నవ్వు కనపడుతుంది కానీ లోపల ఎన్నో టెన్షన్స్, ఎన్నో భయాలు, ఎన్నో అప్పులు ఉంటాయి. నాకు తెలిసేది ఒక యాజమాన్య మిత్రుడిగా ఇవాళ 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాకుండా గత ప్రభుత్వాలు చేసిన లోటు బడ్జెట్ అలాగే ఉండి ఇవాళ అప్పులు చేస్తూ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా వేదిక మీద ఉన్న మరి డిగ్రీ కళాశాల మిత్రులకు, జూనియర్ మిత్రులు నేను అభయం ఇస్తున్నాను. ఖచ్చితంగా గెలిచిన తర్వాత వితిన్ 1 month ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ లో కనీసం 50% నెక్స్ట్ మంత్ ఎండ్లో నేను ఖచ్చితంగా ఇప్పిస్తానని ఈలోగానే మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాను. మన యొక్క పరిస్థితి ఈ మధ్యలోనే అని చెప్పేసి ఒక ప్రామిస్ కూడా మీకు ఆ లోగా నేను ఇప్పిస్తానని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ట్రస్మా యాజమాన్యాలు చూసుకున్నట్లయితే ఇవాళ మనం హౌస్ ట్యాక్స్, కమర్షియల్ హౌస్ ట్యాక్స్ లో ఉన్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా కమర్షియల్ ట్యాక్స్ లో మనం ఉన్నాం. ఇవాళ డొమెస్టిక్ లో అసలు ఉచితంగా అని అడగాల్సిన మనం కమర్షియల్ ట్యాక్స్ లో కడతా ఉంటే చాలా బాధగా ఉంది. ఎప్పుడు అఫిలియేషన్ నోటిఫికేషన్ వచ్చినా మరి లక్షల రూపాయలు మనం సర్టిఫికెట్ల పేరు తీసుకొని వస్తున్నాం. 2 ఎకరాల ప్లే గ్రౌండ్ ఈ జమానాలో ఎవరికి ఉండదు. అట్లాగే రకరకాల నిబంధనలు, బిల్డింగ్ చుట్టూ 20 feet సెట్ బ్యాక్స్ ఉండాలి, ఫైర్ ఎన్యూస్ ఉండాలంటున్నారు. నెక్స్ట్ ఇయర్ జూనియర్ కళాశాల కూడా G+1 ఉంటుంది, మిగతా దానికి ఫైర్ ఎన్యూసీ తెచ్చుకోవాలంటున్నారు. ఎన్నడో కట్టిన బిల్డింగ్ కి ఫైర్ ఎన్యూసీ రావాలి, చుట్టూ 20 feet సెట్ బ్యాక్ ఉండాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ భవనానికే చూసుకున్నట్లయితే 20 feet సెట్ బ్యాక్ లేదు, అలా ఏ భవనానికి కూడా ఉండదు. కానీ రకరకాల నిబంధనలతోటి మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బందులు గురవుతున్నాయి. ఖచ్చితంగా యాజమాన్యాల మిత్రులకు నేను ఖచ్చితంగా అభయం ఇస్తున్నాను. మీ యొక్క అఫిలియేషన్ విషయంలో నేను తోడుగా ఉంటాను. అఫిలియేషన్ ఫైల్ నాకు పంపించండి, ₹1 ఖర్చు లేకుండా మీకు అఫిలియేషన్ ఆర్డర్ మీ చేతులు పెట్టిస్తానని చెప్పేసి సందర్భంగా యాజమాన్య మిత్రులు కూడా హామీ ఇస్తున్నాను. ఇవాళ ఎంతో మంది యాజమాన్య మిత్రులు కూడా మరి కష్ట నష్టాల్లో ఉన్నారు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఒక నిధి ఏర్పాటు చేద్దాం. మనం ఏ యాజమాన్య మిత్రుడైతే చాలా మరి దీనమైన పరిస్థితిలో ఉన్నాడు,
ఆ స్కూల్ని కాలేజీని వైండప్ చేసే పరిస్థితిలో ఉన్నాడు అన్న వారికి కూడా మనం ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ మనం వారికి ఎంతో కొంత తోడ్పాటును అందించే దిశగా ఉందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇవాళ మనం ఎప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఏ ఫండ్స్కి వెళ్ళినా వాళ్ళు చెప్పేది అన్ని రాష్ట్రాలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, మరి మీరెందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటున్నారు. ఇది వాస్తవమే, చాలా రాష్ట్రాలు ఆల్రెడీ ముందుకు వచ్చినాయి. ఇవాళ మనం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానిలో కాదు ఇంప్లిమెంట్ చేద్దాం, కానీ దానిలో ఎవరికీ నష్టం జరగకుండా ఎన్ఈపిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్ఈపి రూల్ ఏం చెప్తున్నది, పుట్టిన బిడ్డ 1వ తరగతిలో నర్సరీలో జాయిన్ అయితే 12వ తరగతి దాకా వాడికి ఎగ్జామ్ లేదు అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. ఇప్పటికే మనం గమనించినాం, 7వ తరగతి పరీక్ష తీసేసిన తర్వాత ఇవాళ మేము కాలేజ్ వాళ్ళని గమనిస్తున్నాం ఎలా బేసిక్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్మీడియట్ కావచ్చు, ఐఐటి పిల్లవాడు కూడా చాలా బేసిక్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఈ ఉన్న 10వ తరగతి పరీక్ష తీసి 12 దాకా ఎగ్జామ్ లేదు అంటే పిల్లలు ఏ రకంగా ఉంటారు ఒకసారి మీరు ఊహించవచ్చు. నేను ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాను. మీరు 7 కాదు 10 కాదు 8వ తరగతిలో ఎగ్జామ్ పెట్టండి, పాస్ అయిన వాడిని 9లో అడుగు పెట్టండి. ఎందుకంటే 9, 10, 11, 12 అనేది ఒక గొడుగు కిందకి చేశారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. ఖచ్చితంగా 8వ తరగతిలో ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేసినట్టయితే 9th to 12th ఒక గొడుగు కింద వస్తాయి. అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంప్లిమెంట్ చేద్దాం, కానీ దాని యొక్క క్రమమైన శిక్షణగా ఒక చక్కటి పద్ధతితోటి మనం నష్టం జరగకుండా చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో ఎక్స్క్లూజివ్ జూనియర్ కళాశాల రన్ చేస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే నడిపిస్తున్న మిత్రుల పరిస్థితి ఏంది అనేది చెప్పరాకుండా పరిస్థితి ఉంది. అసలు ఇంటర్ బోర్డును ఎత్తేస్తే పోలేదా అనేది కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఇంటర్ విద్య పరిరక్షణకై నేను కృషి చేస్తాను. ఇంటర్ బోర్డు అలాగే ఉంటుంది. ఇంటర్మీడియట్ కళాశాలకి ఎలాంటి నష్టం జరగకుండా ఖచ్చితంగా ఎన్ఈపిలో నేను ఉండేటట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటానని కూడా చెప్తున్నాను. గత 10 రోజుల కింద నేను చెప్పి ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది చాలా రాష్ట్రాలు రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% మరి ఫ్రీ సీట్స్ ఇస్తున్నారు ప్రైవేట్ పాఠశాలల్లో. మన రాష్ట్రం కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒక 15 రోజుల కింద నేను పేపర్లో చూశాను. ఎస్, మహారాష్ట్రలో నాకు స్కూల్ ఉంది, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా మంది తెలియదు, చాలా మంది వచ్చి నన్ను కూడా అడుగుతారు, మీరు ఫ్రీ ఇవ్వచ్చు కదా 20%, మీరు రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు పాటిస్తలేరు అంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ పాటించాల్సింది యాజమాన్యాలు కాదు, గవర్నమెంట్. ఎస్ అంటే మేము చేస్తాం. ఇవాళ మహిళలకు బస్సు ఉచితం అంటే ఏం జరుగుతున్నది, గవర్నమెంట్ ఆర్టీసీకి డబ్బులు కొడుతున్నారు. ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% ఫ్రీ అంటే ఉద్దేశం ఏంది, గవర్నమెంట్ ఒప్పుకోవాలి, మీరు ఫ్రీ ఇవ్వండి, ఆ 20%లో మేము అంతవల్లం కానీ పిల్లవాడికి 10,000 ప్రతి స్కూల్కు మేము ఇస్తాం అన్న మాట ఇస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది. మన ప్రభుత్వం అందుకే ఆలోచిస్తున్నది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ మనం వ్యతిరేకించలేదు. 1వ తరగతి నుంచి 8వ తరగతి పిల్లవాడి వరకు మనం ఫ్రీ ఇవ్వాలి, 9th నుంచి ఆ పిల్లలు మళ్ళీ ఫీజు కడతా ఉంటారు. ఇలా ఎన్నో కొత్తగా ఎడ్యుకేషన్ రూపాంతరం చెందుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక ఎడ్యుకేటెడ్ పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నట్లయితే